రైట్. సురేష్ గారు, పసుపులేటి సురేష్ గారు, సో మీరు చెప్పండి ఏంటి పరిస్థితి? మరి ఇక్కడ ఆవిడ వినూత కోట గారి భర్త ఏమో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దీని అంతటికీ కారణమని ఆయన అన్నాడు. ఇంకా నిజ నిజాలు బయటకు వస్తే మేము బయట పెడతాము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఏంటి సురేష్ గారు, అంటే ఇది వాళ్ళ ఊరికే ఆయన మీద ఆరోపణ తోసేస్తున్నారా, లేకపోతే దీన్ని మనం ఏదన్నా ఆలోచించాల్సిన అవసరం, చట్టాలు కూడా దీని మీద, పోలీసులు కూడా దీని మీద విచారించాల్సిన అవసరం ఉందంటారా? పోలీసులు అయితే ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఆరోపణ చేసింది ఎవరో వాళ్ళ అనుచరులో లేదంటే పక్కన వాళ్ళు అయితే సరే అనుకోవచ్చు. డైరెక్ట్ గా ఎవరైతే ఇప్పుడు హత్య చేశామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారని కమిషనర్ గారు ప్రకటించారు. ఎవరు? చెన్నైకి సంబంధించినటువంటి తమిళనాడు కమిషనర్ గారు వీళ్ళు ఒప్పుకున్నారు 5 మంది కూడా అని చెప్పి ఆల్రెడీ ప్రకటన చేశారు ఆయన మీడియా సమావేశంలో. వీళ్ళని కోర్టుకు తరలించే క్రమంలో ఆయన కోట చంద్రబాబు దీని వెనకాల బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు, టీడీపీ ఎమ్మెల్యే అని చెప్పింది ఆయన. ఎవరో అనామత్ ఖాతాలో చెప్పుంటే సరే అనుకోవచ్చు. అంటే ఆయన హత్య వెనకాల సుధీర్ రెడ్డి గారి కోణం కూడా ఉంది. లేదంటే ఆయన ఎందుకు అంత పేరు చెప్తాడు బహిరంగంగా? తెలివి తక్కువ వ్యక్తి అయితే కాదు కదా. ఒక మనిషిని హత్య చేసేంత ఆలోచన వచ్చినోడు అసంబద్ధంగా బొజ్జల సుధీర్ రెడ్డి అన్నాడు కదా. కాబట్టి ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి గారిని కూడా అధికార ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కాకుండా ఆరోపణ ఎదుర్కొంటున్నారు. కాబట్టి దానిలో వాస్తవాలు ఏమున్నాయని తీస్తే ప్రజలకు ఒక క్లారిటీ ఉంటది. రెండో అంశం, ఆ కార్యకర్త, క్రియాశీల కార్యకర్త రాయుడు, ఆ కుర్రాడు నాకు చాలా బాగా పరిచయం, చాలా మంచి కుర్రాడు, మంచిగా పార్టీలో యాక్టివ్ గా ఉన్నాడు. వినుత గారి దగ్గరికి, చంద్రబాబు గారి దగ్గరికి రాకముందే నాకు చాలా పరిచయస్తుడు అతను. ఆ కుర్రాడు ఎంతో వినయంగా ఉండేటువంటి కుర్రాడు, పార్టీ అంటే అమితమైనటువంటి అభిమానం ఉన్నటువంటి కుర్రాడు. దాదాపు 200 నుంచి 300 క్రియాశీల సభ్యత్వాలు ఎప్పుడు మెంబర్షిప్ పెట్టినా వాళ్ళ అనుచర వర్గము, వాళ్ళ బంధువర్గాల్ని, వాళ్ళ గ్రామ సభ్యులందరినీ కూడా ఆ పార్టీలో ముందుండి చేర్పించి మెంబర్షిప్ కిట్లు ఎత్తుకోబోయి ఒక పండగలాగా పంచేవాడు. నాకు బాగా పరిచయం కాబట్టి చెప్తున్నాను. అంత మంచి కుర్రాడు. నా యొక్క మనవి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, ఆ కుటుంబానికి ఎవరూ లేరు. వాళ్ళ సోదరి, వాళ్ళ అమ్మమ్మ తప్ప ఇంకా వాళ్ళకి ఎవరు కూడా లేరు. వాళ్ళ అత్త కుర్రాన్ని పెంచింది. చాలా వెనుకబడినటువంటి ఆర్థిక పరిస్థితి. ఏదైనా పార్టీ తరఫున వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం కానీ ఇలాంటివి చేస్తే బాగుంటుంది, రాజకీయాలను పక్కన పెట్టని నా ఉద్దేశం. నా వ్యక్తిగతంగా మనవి పవన్ కళ్యాణ్ గారికి ఇది. రెండో అంశం, ఇంతకుముందు దాసరి కిరణ్ గారు మాట్లాడుతూ మేము రెచ్చగొడుతున్నాం జనసేన పార్టీకి, కూటమికి ఈ ఏదో పొరపత్యాలు రావాలని చెప్పి మేము రెచ్చగొడుతున్నాం అని చెప్తున్నాం. మాకేం పని? అవును, మీకేం అవసరం ఉంటుంది? అంటే కొన్ని ఎపిసోడ్లు, అంటే ఇప్పుడు బొజ్జల సుధీర్ గారి ఎపిసోడ్ మరి మీరు రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం కొంతమందికి ఉంటుందేమో. అంటే సార్, బొజ్జల సుధీర్ రెడ్డి గారి పేరు తెచ్చింది వైఎస్సీపీ వాళ్ళు కాదు కదా సార్. అవును, ఎవరైతే ఆరోపణ ఎదుర్కొని నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే చెప్తున్నాడు. వీడియోలు బహిరంగ కళ్ళ ముందు కనబడుతున్నాయి, కోర్టుకు తీసుకెళ్లే వీడియోలు. ఆరోపణ కాదు సార్. మీరు పదే ఇంతకుముందు సార్ కృష్ణాంజనేయులు గారు కూడా ఆరోపణ అంటున్నారు. కన్ఫర్మ్ చేశారని కమిషనర్ గారు చెప్పారు. మేము ఒప్పుకున్నాం, అంగీకరించారు వాళ్ళు హత్య చేయనట్టని కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారంట. చెప్పారు, వాళ్ళు మీడియా సమావేశంలోనే చెప్పారు. మీరు ఒకసారి కావాలి చూడండి. ఇప్పుడు అదిగా సార్, ఇప్పుడు ఆయన చంద్రబాబు ఎవరైతే వినుత కోట భర్త ఉన్నారో ఆయన సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి పేరు ఎందుకు చెప్పారు అనేది ఇప్పుడు అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. ఆయన ఎందుకు చెప్పాడు? మామూలుగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా. తప్పు వాళ్ళు చేశారు, అక్కడ ఒప్పుకున్నారు అనేటువంటిది కూడా అక్కడ తమిళనాడు పేపర్లు అన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాయి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కూడా. మరి ఈ ఎమ్మెల్యే పేరు ఎందుకు చెప్పాడు? అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఏదో వేగ్గా అయితే అనే పరిస్థితి ఉండదు కదా. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది. రెండు అంశాలు దీన్ని రాజకీయ కోణంగా చూడాలని చెప్పి ఒక అతని భావన ఉండొచ్చు. రెండోది, ఎవరైతే ఆ కుర్రాడు రాయుడు ఉన్నాడో ఆ కుర్రాడిని వీళ్ళేదో ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళకి వ్యతిరేకంగా మార్చాడు సుధీర్ రెడ్డి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో. దంపతులు, ఆ ఇద్దరు, ఆ పుణ్యత దంపతులు ఇద్దరు ఆ ఉద్దేశంతో ఏమన్నా ఉన్నారేమో అని మాకు తెలీదు. కానీ ఆ కుర్రాడైతే నేను వ్యక్తిగతంగా చెప్పగలుగుతాను, చాలా మంచి కుర్రాడు, అద్భుతమైనటువంటి క్రమశిక్షణ ఉన్నటువంటి కుర్రాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేకంగా అతను టు బి హానెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసేటువంటి కుర్రాడు. నాకు 10-12 సంవత్సరాలుగా బాగా పరిచయిస్తాడు కుర్రాడు. సరే, అయితే మొత్తానికి సురేష్ గారు, నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అంటే ఆయన ప్రమేయం లేదనేది అందరూ అనుకుంటున్నారు. అయితే అతను నిందితుడే ఆరోపణ చేశాడు కాబట్టి ఆయన ప్రభుత్వంలో కీలకంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ప్రమేయం దీంట్లో ఏం లేదు. జస్ట్ ఆ అబ్బాయిని అసలు నిజంగా
వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ అబ్బాయికి ఏదో డబ్బులు ఇచ్చి ఏదో చేయించాడు ఈయన ఆ విధంగా గనక ప్రవోక్ చేయకుండా ఉన్నట్లయితే అసలు ఆ పిల్లోడికి ఆ పరిస్థితి వచ్చేది కాదనేది కూడా చాలా మంది స్థానికంగా శ్రీకాళహస్తిలో మాట్లాడుకున్నారు. అయితే అసలు దీని అందరికీ కారణమైన ఎమ్మెల్యే గారి పాత్ర ఏందనేది కూడా తేలితే పోయింది కదా అనేది. అదే సార్, పాత్ర ఇంకా తేలాలంటే ఆ దంపతులు బయట రావాల్సినటువంటి పరిస్థితి, విచారణ ఎదుర్కొని బెయిల్ మీద వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళ అభిప్రాయం ఏందో చెప్తారు. కానీ ఒకవేళ వేగ్గా మీరు చెప్పినట్టుగానే వీళ్ళు అవాస్తవమైన ఆరోపణలు చేస్తే మళ్ళా దానికి కూడా వీళ్ళు Yes. శిక్షకి సిద్ధంగా ఉండాలి. పరువు నష్టం దావా వేస్తాడు ఆయన ఖచ్చితంగా వీళ్ళు. ఎందుకంటే శాసనసభ్యుడి మీద నిందలు వేయడం మంచిది కాదు కదా, Right. కాబట్టి వాళ్ళు దానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒక చిన్న అంశం సార్, మన కిరణ్ గారు ఇంతకు ముందు విజయ్ కిరణ్ గారు బీసీల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక చిన్న అంశం చెప్పి ముగిస్తాను. బీసీల గురించి కట్టుబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. తరతరాలుగా దశాబ్దాలుగా బీసీలకు నయం వంచన చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందా అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు కోత కోస్తున్నారు, తడిగుడ్డతో గొంతు కోస్తున్నారు బీసీలకి చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా అంటే కూడా ఇప్పుడు కూడా చెప్తాను. గడిచిన ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ అని చెప్పారు. బీసీలకు 50 సంవత్సరాలకు సార్ 2 నిమిషాలు క్లోజ్ చేసి లేదు సమయం తక్కువ ఉంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అంశం మళ్ళీ మాట్లాడదాం మనం. ఎందుకంటే మళ్ళీ ఇద్దరు మాట్లాడాలి, కృష్ణారెడ్డి గారు మాట్లాడాలి. ఆయన బీసీల ప్రస్తావన చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పారు బీసీలని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని, మీ ఒక లైన్ మీరు చెప్పారు. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం జరిగిందో కూడా చెప్తాం మేము. దానికి కూడా మాకు సమయం ఇవ్వాలి. అందుకే చెప్పాను సార్, రిజర్వేషన్కి ఏంటి, ఎస్సీలకి ఏం చేశారు, బీసీలకి ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా చేశారు, దళితులకు సంబంధించిన 27 పథకాలు ఏ విధంగా రద్దు చేశారు అన్నీ ఉన్నాయి. కోట్లు సార్, 1.5 డేటా మా లక్షల దగ్గర కోట్లు. ఉంది. ఇది ఎవరైనా కానీ అందరి దగ్గర ఉన్నాయి డేటాలు. ఎవరి దగ్గర లేకుండా ఏం లేదు. 5 రూపాయలు ఏదో చెప్పగానే 1.5 లక్షల కోట్లు. రైట్ సురేష్ గారు దయచేసి ఇప్పుడు మనం ప్రధానంగా 2 అంశాలు, పేర్నాని గారు ఎపిసోడ్, ఎవరైతే డ్రైవర్ హత్యకు గురయ్యాడో ఒక జనసేన ఇన్ఛార్జ్ డ్రైవర్, ఆ 2 ఎపిసోడ్లు దాని మీద మనం కంక్లూజన్ చేసుకుందాం. ఇంకొక ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గారి ఎవరిని ఎట్లా మోసం చేశారనే మనకు చర్చ ఖచ్చితంగా పెట్టుకుందాం. మీరు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు దయచేసి.